ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయి. శాసనసభలో కేవలం కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. మండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు వస్తున్నారు. అయితే అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై సభలో బలమైన చర్చ నడిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఇది సరిగ్గా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనేది పక్కాగా జరపాలని ఆకాంక్షించారు. ప్రజల్లో బలమైన అవగాహన పెరగాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే సందర్భంలో మాట్లాడారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజల్లోకి నిషేధం బలంగా వెళ్లాలంటే పవన్ రంగంలోకి దిగాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. ప్రముఖ హీరోతో యాడ్లు చేయాలంటే కోట్ల రూపాయలు అవసరమని, అదే మీరైతే మేనరిజం చూపిస్తే చాలు, అది ప్రజల్లోకి బలంగా వెళుతుందని రఘురామ అనేసరికి సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. పవన్ సైతం చిరునవ్వుతో దానిని ఆహ్వానించారు. అసెంబ్లీలో అదే హైలైట్గా నిలిచింది. వైసీపీ హయాంలో జన సైనికులు మీ పిలుపుతో రోడ్డు గుంతల్లో నాట్లు వేశారని గుర్తు చేశారు రఘురామ కృష్ణంరాజు. దీంతో పవన్ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.